హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అందరికీ పచ్చి చింతకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. సో వీటితో ఇయర్ మొత్తం యూజ్ అయ్యేలాగా ఒక రెసిపీ అయితే చూపిస్తాను. ఇది రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ రెసిపీ. అలాగే మనకి ఆంధ్రాలో ఆవకాయ ఎంత ఫేమస్సో రాయలసీమలో ఈ రెసిపీ కూడా అంత ఫేమస్ అనమాట. ఈ రెసిపీ నేమ్ చింతకాయ తొక్కు. ఇది పచ్చి చింతకాయలతో చేస్తారు. చింతకాయ తొక్కు అనొచ్చు, చింతకాయ పచ్చడి అనొచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ అయితే మనం చింతకాయల్ని క్లీన్ చేసి పెట్టుకొని ఇలా దంచుకోవాలన్నమాట కచ్చపచ్చగా. నెక్స్ట్ దీనికి పచ్చిమిర్చి కూడా కావాలి. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత వీటిని గ్రైండర్లో వేస్తాము. ఇలా మనం దంచి పెట్టుకున్న చింతకాయలు, అలాగే దానికి సరిపడగా మిరపకాయలు అలానే పసుపు, మెంతులు, ఉప్పు వీటన్నింటినీ కూడా గ్రైండర్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీలో అయితే చేయలేము. గ్రైండర్ ఉంటే చేయొచ్చు, లేదంటే రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనకిప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మేమైతే గ్రైండర్లో వేసేసాము. ఈ రెసిపీ నాకు అంతగా తెలియదు. సో పక్కన మా అత్తయ్య చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను దీన్ని. ఇలా పసుపు, ఉప్పు ఏవైనా కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ వేసిందంతా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. మాకైతే ఫస్ట్ మీకు చూపించిన చింతకాయలన్నింటినీ ఇలా చేయడానికి మినిమం 1.5 అవర్ అయితే టైం పట్టింది. వాటన్నింటినీ రెడీ చేసుకొని దంచి అన్నీ చేయడానికి. సో ఇలా అయ్యే వరకు కూడా దీన్ని కలుపుతూ ఉండాలి. మధ్యలో మా అక్క హెల్ప్ చేస్తుంది, నాకు చేయి నొప్పి వస్తుందని. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయితే చాలు. మెత్తని పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళకి ఆవకాయ ఎంత ఫేమస్సో రాయలసీమ వాళ్ళకి ఈ చింతొక్కు అనేది చాలా ఫేమస్ అనమాట. అలాగే రాయలసీమలో కొంతమంది ఈ చింతొక్కుని చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు. ఈ చింతొక్కు మనం స్టోర్ చేసిన డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాకి వాళ్ళు డబ్బా కానీ జాడీ కానీ దేనిలో అయితే స్టోర్ చేస్తారో దానికి శుక్రవారం, మంగళవారం పూజ చేసే వాళ్ళని కూడా నేను చూశాను కొంతమందిని. ఇదంతా కూడా రెడీ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలో కానీ లేకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేసేటప్పుడు మనం ఆ డబ్బాలో కింద కొంచెం ఉప్పు అయితే వేయాలి. అలానే దీన్ని మొత్తం వేసిన తర్వాత పైన కూడా దీన్ని ఉప్పుతో అయితే కవర్ చేసి పెడితే పాడవకుండా ఉంటుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నా కూడా ఇది పాడవకుండా ఉంటుందన్నమాట. స్టీల్ డబ్బాలో అయితే పెట్టొద్దు. స్టీల్ డబ్బాలో పెట్టినట్టయితే అది అంతా కిలుము పట్టినట్టు బ్లాక్గా వచ్చేస్తుంది. సో జాడీలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో మీలో ఎవరికైనా ఇది ఇంతకు ముందు ఈ రెసిపీ తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.